హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అసలు సాధారణంగా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. అసలు సంతానలేమికి కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటో మనం ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ స్ఫూర్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు పీసీఓఎస్ గురించి ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. ఈ రోజుల్లో ఎక్కువగా పీసీఓఎస్ వింటున్నాం మనం. అసలు దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో కరెక్టే అండి మీరు చెప్పేది. నార్మల్గా అంటే ఈ మధ్య కాలంలో ఎస్పెషలీ 100 మందిలో ఆల్మోస్ట్ 10 నుంచి 20% మందికి ఈ ఇష్యూ అనేది చూస్తున్నాం. అండ్ చిన్న ఏజ్ నుంచి కూడా చూస్తుంటే, అంటే ఈవెన్ టీనేజర్స్ నుంచి కూడా మెనోపాజ్ వచ్చే వరకు కూడా ఈ ఇష్యూ అనేది ఉంటుందండి. సో పీసీఓడి అనగానే ఓన్లీ ఏదో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూ, పిల్లలు అయిపోతుందని కాదండి. అది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ మొత్తం, అంటే టీనేజ్ నుంచి ఈ ఆల్మోస్ట్ మెనోపాజ్ 40-50 ఇయర్స్ వరకు కూడా మనతో ఉండే సమస్య. అండ్ దానివల్ల ఓన్లీ ప్రెగ్నెన్సీ రాకపోవడం అట్లా ఇష్యూ కాకుండా వేరే ఇష్యూస్ కూడా, అంటే బాడీలో చాలా పార్ట్స్ మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది చూస్తుంటాం. సో ఈ పీసీఓడీలో ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్, అంటే ఇది బేసిక్లీ ఒక ఎన్వైరన్మెంటల్ డిజీజ్ అని చెప్తామండి, లైఫ్ స్టైల్ డిజార్డర్ అని చెప్తాం. సో మన లైఫ్ స్టైల్ వల్ల ఇది ఏంటంటే ఆడవాళ్ళలో, మగవాళ్ళలో ఉండాల్సిన హార్మోన్స్ ఉంటాయి, ఆండ్రోజన్స్ అనేవి, అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ ఆడవాళ్ళలో. అండ్ కొన్ని హార్మోన్స్, తక్కువ ఉండాల్సిన హార్మోన్స్ కొంచెం ఎక్కువ ఉండడము, ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల ఈ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి ఎగ్స్ అనేవి చాలా ఉంటాయి, కానీ ఎగ్ ఏది పెరగదు, ఏది రిలీజ్ అవ్వదు. సో అలా రిలీజ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి సైకిల్స్ అనేవి కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అండ్ పిల్లలు పుట్టడంలో ఇబ్బంది చూస్తుంటాము. అండ్ ఎలా డయాగ్నోసిస్ చేయాలి? ఓన్లీ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అనగానే పీసీఓడి అనుకుంటారు. కాదండి, పీసీఓడి అనేది వన్ ఆఫ్ ద ఫ్యూ కాజెస్, అంటే చాలా కాజెస్ ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకొని స్కాన్, అంటే మనకి పీసీఓడి డయాగ్నోస్ చేయడానికి కొన్ని క్రైటీరియాస్ ఇచ్చారు. దానిలో ఏంటంటే ఈథర్ ఒక క్రైటీరియా ఇర్రెగ్యులర్ సైకిల్స్, అంటే సైకిల్స్ కరెక్ట్గా టైంకి రాకపోవడం. కొంతమంది ఏంటంటే టాబ్లెట్స్ వేసుకుంటూనే వస్తుందంటారు, కొంతమంది 2-3 మంత్స్కి ఒకసారి వస్తుందంటారు, కరెక్ట్గా చెప్పలేమంటారు. అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? అండ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఇప్పుడు బయోకెమికల్ ఆర్ క్లినికల్ హైపర్ ఆండ్రోజనిజం అంటాం, అంటే మగవాళ్ళలో ఉండాల్సిన ఆండ్రోజన్ హార్మోన్ అనేది కొంచెం ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఫేస్ మీద హెయిర్ ఎక్కువ ఉండడము, లేదంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ గ్రోత్ ఉండడం అనేది చూస్తుంటాం, పింపుల్స్ ఎక్కువ ఉండడము, ఇలా ఇష్యూ ఉండడం. ఆర్ కొన్ని బ్లడ్ టెస్ట్లలో ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది కొంచెం ఎక్కువ ఉండడము. ఇది దాంతోపాటు స్కాన్లో ఎగ్స్ కౌంట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ఎగ్స్ అనేవి ఆల్మోస్ట్ 20 కన్నా ఎక్కువగా ఉంటాయి. సో ఈ 3 సిమ్టమ్స్లో ఏదో ఒక 2 ఉన్నా వాళ్ళకి పీసీఓడి అని డయాగ్నోసిస్ చేస్తాం. సో ఈ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే, వాళ్ళకి ఇష్యూస్ ఏంటి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి టీనేజర్ వచ్చింది, వాళ్ళకి పీరియడ్స్ ఒకటే రెగ్యులర్ కావాలి అనుకోండి, వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఎవరైతే ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్నారో వాళ్ళకి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎవరికైనా ఫస్ట్ స్టెప్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్తాం. సో బరువు కొంచెం తగ్గడము, అండ్ డైలీ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పడము, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న దాంతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. కొంచెం మందికి ఈ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్తో కూడా వాళ్ళకి రెస్పాన్స్ అనేది బెటర్గా చూసి ఎగ్ అనేది పెరుగుతుంటుంది. ఒకవేళ ఎగ్ ఇంకా పెరగట్లేదు, వాళ్ళు ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళకి ఈజీలీ ట్రీటబుల్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి, ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని చేస్తాము. ఆ టాబ్లెట్స్తోని ఒక 5-6 సైకిల్స్ వాళ్ళకి ఎగ్ పెరగడానికి టాబ్లెట్స్ ఇస్తాం. ఒకవేళ ఎగ్ అనేది పెరుగుతుంది అంటే ఓకే, ఒకవేళ పెరగట్లేదు అంటే సెకండ్ లైన్ ఆప్షన్స్ లాగా ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్తోని ఆల్మోస్ట్ 90% పీపుల్లో ఎగ్ అనేది పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. సపోజ్ అయినా వాళ్ళకి ఎగ్ పెరగట్లేదు, లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే డ్రిల్లింగ్ అనేది ఉంటుందండి. కానీ డ్రిల్లింగ్ అనేది అందరికీ చెప్పడానికి ఉండదు. ఎవరికైతే అంటే వాళ్ళ కేస్ బేసిస్ మీద డిసైడ్ చేస్తాం. యంగ్ ఏజ్ ఉంది, ఇంకేం ఇష్యూస్ లేవు అన్నప్పుడు డ్రిల్లింగ్ అనేది ఒక ఆప్షన్ లాగా. డ్రిల్లింగ్ ఎలా ఉంటుంది? సో డ్రిల్లింగ్ అనగానే ఇంకొక మిత్ ఏముందంటే, అందరిట్లో డ్రిల్లింగ్ అనగానే అన్ని డ్రిల్ చేస్తారు, పీసీఓడి పోతుంది అనుకుంటారు. అలా కాదండి. ఉన్న ఎగ్స్ లోంచి ఒక 4 డ్రిల్స్ పెడతారు. లాప్రోస్కోపీ చేసి ఒక చిన్న కరెంట్ దాంతో ఒక 4 డ్రిల్స్ పెడితే ఆ లోకల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రెగ్యులరైజ్ అవుతుందని దాని లాజిక్. అంతేగాని డ్రిల్ చేశారు మేడం మొత్తం పోయిందా ఒకసారి చెక్ చేయండి అంటారు, మొత్తం పోవడం అనేది ఉండదు. బికాజ్ ఆ ఎగ్స్ అనేవి కావాలి ప్రెగ్నెన్సీ రావాలంటే. మొత్తం ఎగ్స్ అన్ని డ్యామేజ్ చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఓన్లీ అవసరమైన ఒక 4 డ్రిల్స్ పెడతారు, దాంతో ప్రెగ్నెన్సీ అనేది వస్తుందో లేదో చెక్ చేస్తాం. దాని తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. కొంచెం మందిలో ఏంటంటే వాళ్ళకి అసలే రెస్పాన్స్ రావట్లేదు అన్నప్పుడు లాస్ట్ ఆప్షన్స్ లాగా, థర్డ్ ఆప్షన్ లాగా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది అడ్వైస్ చేస్తాం. సో వీళ్ళకి ఎప్పుడైతే ఎగ్ పెరుగుతుందో అది ఐవీఎఫ్, అంటే వీళ్ళకి అందరికీ ఐవీఎఫ్ అనేది అవసరం పడదండి. మేబీ ఒక 20-30% కేసెస్లో మాత్రం ఎగ్ పెరగట్లేదు, లేదంటే వాళ్ళకి పెరిగిన ఎగ్ రెస్పాన్స్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు మాత్రం లాస్ట్ ఆప్షన్ లాగా ఐవీఎఫ్ చెప్తాం. సో ఇది వన్ ఆఫ్ ద ఈజీలీ ట్రీటబుల్ డిజార్డర్. అండ్ ఇది వాళ్ళ చేతిలో కూడా ఉంటుందండి, పేషెంట్ చేతిలో కూడా ట్రీట్మెంట్ అనేది. వాళ్ళకి ఎంత సీరియస్గా వాళ్ళు ట్రై చేస్తున్న దాన్ని బట్టి కూడా
ఇది రెగ్యులరైజ్ చేసుకోవడము అండ్ దీంతో పాటు వెయిట్ అనేది నార్మల్ గా పెట్టుకోవడము, రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే మ్యామ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.